అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి. ఈ రోజు మేము వైకుంఠ ఏకాదశి సందర్భంగా మేమైతే టెంపుల్ కి అయితే వెళ్తున్నాము. మా ఇద్దరు అత్తమ్మలు, ఇద్దరు ఆడపడుచులు, మా ఆడపడుచు పిల్లలు ఇద్దరు అందరం కలిసి అనంతారంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి అయితే మేము వచ్చామండి. ఈ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి మనకు ఉత్తర ద్వారం నుంచి దర్శనం ఇస్తారండి. ఈ టెంపుల్ మన మహబూబాబాద్ జిల్లాలో ఉంది. మా ఊరు నుంచి అనంతాద్రికి రావడానికి 1 గంట ప్రయాణం. టెంపుల్ వచ్చేసి మన మహబూబాబాద్ రైల్వే స్టేషన్ నుండి ఒక 4 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని మీసాల వెంకటేశ్వర స్వామి అని ప్రసిద్ధి. ఈ అనంతాద్రి కొండ మీద శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంగా వెలిసారనేది ప్రసిద్ధి. ఈ టెంపుల్ కి వెళ్తూ ఉండగా టెంపుల్ కి ఎడమ భాగంలో పెద్ద చెరువు అయితే ఉంటుంది. ఆ చెరువులో శ్రీ రంగనాథ స్వామి విగ్రహం అనేది ఉంటుంది. చెట్ల మధ్యలో చాలా పీస్ఫుల్ గా ఉంటుంది వాతావరణం. ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనేది అనంతాద్రి కొండ పైన చివరి భాగంలో ఉంటుంది కాబట్టి మొత్తం 4 అంతస్తుల బిల్డింగ్ ముందు కట్టారండి. 4 అంతస్తుల బిల్డింగ్ లో 4వ అంతస్తు మీద మనకు వెంకటేశ్వర స్వామి వారి దర్శనం అనేది ఉంటుంది. ఈ టెంపుల్ ముందు భాగంలో అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అనేది అయితే ఉంటుంది. ఇక్కడ కూడా చాలా బాగుంటుంది. ముందుగా అనంత పద్మనాభ స్వామి దర్శనం చేసుకొని ఆ తర్వాత మేము టెంపుల్ కి అయితే వెళ్ళామండి. ఇది టెంపుల్ ముందు భాగం అండి. ముందు భాగము ఇలానే ఉంటుంది. మీరు కరెక్ట్ గా చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ బలి దోషం ఉన్న వాళ్ళు కంచి దాకా వెళ్లాల్సిన అవసరం లేదు. మన తెలంగాణ రాష్ట్రంలో బంగారు బల్లి ఉన్న ఒకే ఒక గుడి అండి అనంతాద్రి గుడి. ముందుగా మనం ఈ ద్వారం నుంచి లోపలికి వెళ్ళి ఫస్ట్ బంగారు బల్లి అవన్నీ కూడా మనం దర్శనం చేసుకున్న తర్వాతనే మనకు వెంకటేశ్వర స్వామి దర్శనం ఇస్తారండి. ఈ అనంతాద్రి గుడి అనేది చాలా అద్భుతమైన ప్రదేశం అండి. ఈ గుడి అనేది ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, అలాగే సాయంత్రం 4 నుంచి రాత్రి 8 వరకు ఓపెన్ చేసి ఉంటుందండి. ఈ రోజు మాత్రం శ్రీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ డే మొత్తం ఓపెన్ చేసి ఉంచారు. ప్రకృతి ఒడిలో కొలువై ఉంది ఈ అనంతార క్షేత్రం. ప్రపంచంలోనే ఒకే శిలాఫలకం పైన స్వయంభూ కొలువైన సుభద్ర బలభద్ర సమేత జగన్నాథ స్వామి. ఈ అనంతాద్రి కొండ పైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోయిన తర్వాత పక్కనే పైకి వెళ్తే శ్రీరామ మందిరం అనేది ఉంటుంది. శ్రీరామ మందిరం ముందు భాగంలో తులసి కోట ఉంటుంది. కొబ్బరికాయలు ఇక్కడ కొట్టవచ్చును. ఈ రామ మందిరంలో రాముల వారు కూడా కొండ పైన శిలాఫలకం మీద ఉంటారు. ఇక్కడ పసుపు కుంకుమలు ధూప దీప నైవేద్యాలతో కొబ్బరికాయలు కొడతారు. ఈ రోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా దర్శనం త్వరగా అవుతుందో లేదో అని భయపడ్డాము, కానీ చాలా మంది ఉన్నారు. అయినా కానీ దర్శనం కూడా చాలా పీస్ఫుల్ గా జరిగింది. పక్కనే అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది. మేము కూడా అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మేము అన్నదాన కార్యక్రమం ముగించుకున్న తర్వాతకి లెఫ్ట్ సైడ్ లో ఉన్న మెట్ల ద్వారా పైకి వెళ్ళడం జరిగింది. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ రాళ్ళ చెట్టుకి గాజులు కట్టి ఉన్నాయి. ఎవరికైనా మొక్కుబడులు గాని తీరని కోరికలు ఉంటే ఇక్కడ గాజులు కట్టడం ద్వారా మొక్కులు నెరవేరుతాయి అనేది నమ్ముతారు. అలానే ఇంకో పక్కన కొలను ఉంది. ఈ కొలను అన్ని మెట్లతో కూడుకొని ఉంటుంది. ఈ మెట్ల మధ్యలో వాటర్ ఉంటుంది. అయినా కానీ మనం ఆ మెట్ల నుంచి ఎంత లోతుకు వెళ్ళినా గానీ ఇంకా లోపల మెట్లు ఉంటాయి. అలానే ఇంకొక పక్క గుడి గోపురాలు అవి ఉన్నాయి. ఇంకా కొంచెం ముందుకు వెళితే చెరువు అనేది కనబడుతుంది మనకు. ఇక్కడ చూపించిన విధంగా కొంచెం ఇంకా మెట్లు దిగి కిందికి వెళ్తే అక్కడ టెంపుల్ కి లోపల ఎంట్రీ అనేది ఉంటుంది. ఇక్కడ గుడి గోపురం చివరి భాగము, ధ్వజస్తంభము అవన్నీ కూడా కనిపిస్తాయి. ధ్వజస్తంభము ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఆలయానికి ముందు భాగంలో ఉంటుంది. ఈ పైన ఉన్న గోపురం దగ్గరే గుడి ఉంటుంది. అక్కడ నుంచి కొంచెం ముందుకు చూస్తే జింకలు అన్ని కూడా కనిపిస్తాయి. ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాలు ఇక్కడ కనిపిస్తాయి. వాహనము అన్ని కూడా ఇక్కడ కొండపైన చెక్కారు. చాలా అద్భుతమైన ప్రదేశం అండి. చూడడానికి 2 కళ్ళు సరిపోవు. నెమలి వాహనాలు గోపురం దగ్గర అన్ని కూడా ఒక కొండ పైన ఏమేమి ఉండాలో ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయండి. ఇక్కడ ఎటు నుంచి ఎటు చూసినా కానీ గోపురం దగ్గర కానీ టెంపుల్ లోపల కానీ ప్రతి ఒక్కరు కూడా భక్తులు ఇబ్బంది పడకుండా మెట్లతో కూడుకొని ఉంటుందండి. మేమైతే చాలా పీస్ఫుల్ గా అనిపించింది. మాకైతే చాలా బాగా అనిపించింది. ఈ టెంపుల్ కి ముందు భాగం నుంచి
పైకి వెళ్ళగా స్వరంగ మార్గం ఉంటుంది. స్వరంగ మార్గం నుంచి కిందికి వెళ్ళడానికి మెట్లతో ఉంటుంది. ఈ వీడియోలో చూస్తున్న విధంగా అటు పక్క నుంచి స్వామివారి దర్శనం కోసం అనేసి క్యూ లైన్ కట్టారు. మేమేమో ఈ కింది నుంచి మేము బయటికి వెళ్తున్నాము. ఈ వీడియోలో చూపించిన విధంగా బయటికి వెళ్ళడానికి ద్వారం అనేది ఉంటుంది. ఈ టెంపుల్ నుంచి పూర్తిగా బయటికి రాగానే కుడిపక్క భాగంలో శ్రీకృష్ణుడు నాగుపాము పడగ మీద తాండవం చేస్తున్న విగ్రహం అనేది మనకు కనిపిస్తుంది. పురాతన కాలంలో నిజంగా జరిగిన విషయాన్ని మన కళ్ళకు కట్టినట్టు చూపించిన విధంగా కనిపిస్తుంది ఇక్కడ. ఈ రకంగా ఈ రోజు అంటే వైకుంఠ ఏకాదశి సందర్భంగా మాకైతే శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం అనేది చాలా పీస్ఫుల్ గా జరిగింది. అయితే ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామి దర్శనం కలిగిందా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.